బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపెట్టాడు హంతకుడు హరిహర కృష్ణ. కస్టడీలో కళ్లు బైర్లు కమ్మే విషయాలు వెల్లడించాడు నిందితుడు. హత్య చేసిన దగ్గర నుంచి పోలీసుల ఎదుట లొంగిపోయే వరకు జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్లు వివరించాడు హరి. నిహారికను ఇబ్బంది పెడుతున్నందుకే చంపేశానంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు హరి. ముందుగా గొంతు నులిమి చంపేశాక ఆ తర్వాత కత్తితో నరికినట్లు వాంగ్మూలమిచ్చాడు. గుండెను బయటకు తీసి మర్మాంగాన్ని కోసేసినట్లు ఒప్పుకున్నాడు. హరి నవీన్ హత్యకు సంబంధించి హరిహర కృష్ణ కస్టడీ రిపోర్ట్లోని అంశాలు షాక్కు గురిచేస్తున్నాయి. హరిహర చెప్పిన ప్రకారం, నేను ఇంటర్ 2017-2019 మధ్య దిల్సుఖ్ నగర్లోని ఐడియల్ జూనియర్ కాలేజీలో చదువుకున్నాను. నవీన్ నాకు ఇంటర్ సెకండ్ ఇయర్లో పరిచయమయ్యాడు. నవీన్ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో, నేను అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాం. నవీన్ నా దగ్గరికి, నేను నవీన్ కాలేజ్ దగ్గరికి తరచూ వెళ్లి కలుసుకునేవాళ్లం. నవీన్కు నిహారిక పరిచయమయ్యాక ఇద్దరూ ప్రేమించుకుని అక్కడక్కడా తిరిగేవారు. ఇద్దరూ ఆ విషయాలన్నీ నాకు చెప్పేవారు. అయితే నవీన్ మరో అమ్మాయితో తిరుగుతున్నాడని గుర్తించి నిహారిక గొడవపడి నవీన్తో సరిగ్గా మాట్లాడడం మానేసింది. నిహారిక అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఆమెతో చనువుగా ఉండేవాణ్ణి. నవీన్, నిహారిక ఇద్దరూ విడిపోయారని చూసి 9 నెలల క్రితం నేను ప్రేమిస్తున్నాను అని నిహారికకు చెప్పాను. నిహారిక కూడా ఒప్పుకుంది. అప్పట్నుండి ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. నవీన్ అప్పుడప్పుడు నిహారికకు కాల్ చేసి మెసేజ్లు చేస్తూ ఇబ్బంది పెట్టేవాడు. నవీన్ ఫోన్ చేసినా నిహారిక మాట్లాడేది కాదు. నవీన్ వేరే అమ్మాయిలతో తిరుగుతూ నిహారికను ఇబ్బంది పెడుతున్నాడు అని కోపంతో అతన్ని చంపాలని 3 నెలల క్రితమే డిసైడ్ అయ్యాను. 2 నెలల క్రితమే మలక్పేట డీమాట్లో 200 రూపాయలకు ఒక కత్తి కొన్నాను. మర్డర్ టైంలో నా ఫింగర్ ప్రింట్స్ పడకుండా ఉండేందుకు మెడికల్ షాప్లో 2 జతల ప్లాస్టిక్ గ్లౌజులు కొన్నాను. అవి ఎవరికీ కనబడకుండా నా బ్యాగ్లో పెట్టి మా ఇంట్లోనే దాచిపెట్టాను. జనవరి 16న మా ఇంటర్ ఫ్రెండ్స్ అంతా కలుసుకోవాలని అనుకున్నాం. కుదిరితే అదే రోజు నవీన్ను హత్య చేయాలని అనుకున్నా. కానీ ఆ రోజు అందరూ కలవడానికి కుదరలేదు. ఫిబ్రవరి 17న ఉదయం 9 గంటలకు నవీన్ నాకు కాల్ చేసి హైదరాబాద్ వస్తున్నానని చెప్పాడు. ఆ రోజు నేను, నా ఫ్రెండ్ జీవన్ ఇద్దరం కలిసి ఉప్పల్లో హంట్ మ్యాన్ సినిమాకి వెళ్లాం. నవీన్ ఎల్బీ నగర్లో ఉన్నానని కాల్ చేశాడు. నా బైక్ పైనే వెళ్లి నేను, జీవన్ ఇద్దరం కలిసి నవీన్ను పికప్ చేసుకున్నాం. నాగోల్లో భోజనం చేశాక జీవన్ వెళ్లిపోయాడు. నేను, నవీన్ మలక్పేటలోని మా ఇంటికి వెళ్లాం. ఆ రోజు రాత్రి నవీన్ హాస్టల్కు వెళ్తానంటే నేను కూడా వస్తా అని చెప్పాను. నవీన్ను చంపడానికి ఇదే మంచి ఛాన్స్ అనుకుని ఇంట్లో కత్తి దాచి ఉంచిన బ్యాగ్ తీసుకున్నా. అదే సమయంలో నా ఫోన్ నుంచి నిహారికకు కాల్ చేశాడు నవీన్. దాదాపు 6 నుంచి 7 నిమిషాలు మాట్లాడాడు. ఆ తర్వాత రాత్రి 11 గంటలకు ఓఆర్ఆర్ దాటగానే ఈ టైంలో అంత దూరం వద్దని చెప్పి మందు తాగాం. ఆ తర్వాత నిహారిక గురించి నీకు ఒక విషయం చెప్పాలి అన్నాను. అందుకు నవీన్ కూడా సరే ఏంటో చెప్పు అన్నాడు. కొంచెం లోపలికి వెళ్తే నీకు విషయం మొత్తం చెప్తాను అని చెప్పడంతో నవీన్ కూడా ఓకే అన్నాడు. ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి నిహారికను నేను ప్రేమిస్తున్నానని, నిహారికను ఫోన్లు చేసి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావని ప్రశ్నించాను. వెంటనే నవీన్ నన్ను చేతులతో కొట్టాడు. అప్పటికే నవీన్ను చంపాలన్న ప్లాన్తో ఉన్న నేను అతని బలంగా కొట్టి గొంతు నులిమి చంపేశాను. ఆ తర్వాత శ్వాస ఆడట్లేదని నిర్ధారించుకొని నా బ్యాగ్లో ఉన్న కత్తితో నేను ప్రేమించిన అమ్మాయిని ఇబ్బంది పెడతావా అంటూ కోపంతో ఛాతి భాగం నుంచి పొట్ట భాగం వరకు అడ్డం పొడుగు కోసేశా. నా ప్రియురాలనే ప్రేమిస్తావా అంటూ అతని గుండెను శరీరం నుండి వేరుచేశా. నా ప్రియురాలనే శారీరకంగా కలుస్తావా అంటూ అతని మర్మాంగాన్ని కోసేశా. ఆ తర్వాత శవాన్ని ఎవరికీ కనబడకుండా చెట్ల పొదల్లో పడేశాను. నవీన్ శరీర భాగాలన్నీ ఓ బ్యాగ్లో వేసుకుని బ్రాహ్మణపల్లి వైపు వెళ్లాను. అతని సెల్ఫోన్ని రోడ్డు పక్కన పడేశాను. రక్తంతో ఉన్న నవీన్ శరీర భాగాలను ఎక్కడైనా దూరంగా పడేయాలని భావించి రాజీవ్ గృహకల్ప వెనకాల చెట్ల పొదల్లో పడేశాను. ఆ తర్వాత బ్రాహ్మణపల్లిలో నా ఫ్రెండ్ హసన్ ఇంటికి వెళ్లాను. బాత్రూంలోకి వెళుతూ ఇంట్లో ఉన్న ఒక ఖాళీ ప్లాస్టిక్ బియ్యం సంచిని బాత్రూంలోకి తీసుకువెళ్లి అతనికే తెలియకుండా రక్తంతో ఉన్న నా బట్టలు విప్పేసి సంచిలో వేసి బాత్రూంలో ఉన్న హసన్ బట్టలు వేసుకున్నాను. ఫ్రెషప్ అయి బయటకొచ్చాక నా బట్టలు ఎందుకు వేసుకున్నావని హసన్ అడిగితే నవీన్ను చంపిన విషయాన్ని అతనికి చెప్పాను. భయపడిపోయిన హసన్ ఎందుకు అలా చేశావని తిట్టాడు. వెంటనే పోలీసులకు లొంగిపోవాలని చెప్పాడు. ఇప్పుడు చీకటైంది, రేపు ఉదయాన్నే వెళ్లి లొంగిపోతానని చెప్పాను. అతను వద్దు అని చెప్పినా వినకుండా నేను అక్కడే ఆ రోజు రాత్రి పడుకుని మరుసటి రోజు ఉదయం లేచి నేను పోలీసులకు లొంగిపోతానని చెప్పి రక్తంతో ఉన్న నా బట్టలు, షూస్,
బ్యాగ్ను సాగర్ కాంప్లెక్స్ బస్టాప్ వద్ద రోడ్డు పక్కన చెత్తకుప్పలో పడేశాను. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు నిహారికకు ఫోన్ చేసి రోడ్డు మీదికి రమ్మన్నాను. అప్పుడు నవీన్ని నేను చంపిన విషయాన్ని నిహారికతో చెప్పాను. దాంతో ఆమె భయపడి ఎందుకలా చేశావని తిట్టింది. ఆ తర్వాత నేను మా ఇంటికి వెళ్లి నా బండిని ఇంటి దగ్గర పెట్టి వరంగల్లో ఉన్న మా నాన్న దగ్గరికి వెళ్లాను. ఈ విషయం నాన్నకి చెప్పలేదు. ఆ తర్వాత మా నాన్నకు విషయం చెప్పడంతో పోలీసుల ముందు లొంగిపోవాలని చెప్పాడు. నేను 24వ తేదీ హసన్ ఇంటికి రాగా పోలీసులు నీ గురించి నన్ను అడుగుతున్నారని, ఇంకా ఎందుకు పోలేదని నిలదీశాడు. దీంతో నేరుగా నవీన్ శరీర భాగాలు పడేసిన ప్రాంతానికి వెళ్లి ఆ సంచిని తీసుకుని హత్య చేసిన స్పాట్కొచ్చాను. అక్కడే శరీర భాగాలన్నీ కాల్చేశాను. ఆ తర్వాత అబ్దుల్లాపూర్మేట్ పోలీసుల ముందు లొంగిపోయి హత్య విషయం చెప్పాను. ఇవి నవీన్ హత్య కేసులో హరిహర కృష్ణ చెప్పిన సంచలన భయానక నిజాలు. ఎంత క్రూరంగా చెప్పాడో చెబుతుంటే విని విచారణ జరిపిన పోలీసులే నిర్ఘాంతపోయారట. అయితే నవీన్ను హత్య చేసిన తర్వాత లవర్ను 4 సార్లు కలిశాడు హరిహర కృష్ణ. నవీన్ను హత్య చేసేందుకు కొనుగోలు చేసిన గ్లౌజులు, కత్తిని కూడా లవర్కు చూపాడు హరిహర కృష్ణ. హరిహర కృష్ణ తాను హైదరాబాద్లో ఉండే నివాసానికి కూడా ఒకసారి తీసుకెళ్లినట్టుగా ఆ యువతి పోలీసుల విచారణలో ఒప్పుకుంది. ఆ సమయంలో నవీన్ను హత్య చేసేందుకు కొనుగోలు చేసిన కత్తి, గ్లౌజులను హరిహర కృష్ణ ఆమెకు చూపాడు. అయితే ఆ సమయంలో ఇదంతా ఉట్టిదేనని ఆమె భావించినట్టుగా ఆ స్టేట్మెంట్లో చెప్పినట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో.